జైవిన్ దినపత్రికను ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికను ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్తలలో ఉంది. ప్రధానంగా అయితే మనం చూసుకున్నాం 1000 గొంతులు లక్ష డప్పులు అనేటువంటిది ప్రధాన వార్త అయితే ఇక్కడ చూస్తున్నాం. జైవిన్ దినపత్రికలో 1000 గొంతులు లక్ష డప్పులు అనేటువంటి ఒక ప్రధాన వార్తకు సంబంధించినటువంటి ప్రధాన వార్త ఫిబ్రవరి 7వ తారీఖు జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఏబిసిడి వర్గీకరణకు దృష్టిలో పెట్టుకొని ఏదైతే అంతిమ తీర్పు ఇచ్చినట్టు ఆ తీర్పుకు అనుగుణంగా దేశంలో వెనుకబడినటువంటి కులాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఏబిసిడి ఉందో అదే ఏబిసిడిని మళ్ళీ ఒకసారి కూడా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినప్పటికీ దాన్ని ప్రదర్శన చేయడం కోసం ఫిబ్రవరి 7వ తారీఖు పెద్ద ఎత్తున లక్ష డప్పులతోని కూడా వాళ్ళు 1000 గొంతులు లక్ష డప్పులు అనేటువంటి నినాదాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని పక్కన ఇప్పుడు బలంగా కూడా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. డప్పుతోనే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులను ఓడిస్తాం. ఏ డప్పు అవుతుందో ఆ డప్పుతోనే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులను ఓడిస్తాము. రాబోయే ఎన్నికలో ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే చెవాకులు పిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము రాబోయే రోజుల్లో వాళ్ళని తప్పకుండా ఓడిస్తాము. ఇది మా ఆత్మగౌరవ నినాదము. మా ఆత్మగౌరవానికి పుట్టినటువంటి ఏబిసిడి వర్గీకరణ ఇది జనాభా తాంశ ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి వాటా. ఈ వాటా ఇవ్వని ఇలా మా ప్రదర్శన చేస్తున్నాం అని కూడా మందకృష్ణ మాదిగా మీడియా సమీక్షలు చెప్పిన నేపథ్యం కూడా ఉంది. 100 డప్పులతోనే వెళ్తున్నాం, 1,00,000 డప్పులతో హైదరాబాద్ వస్తాం. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ నిర్లక్ష్యం చేసి మాదిగల అగ్రానికి గురి కావద్దు. కాంగ్రెస్ కూడా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మా కోపాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఇబ్బంది పడొద్దని కూడా మందకృష్ణ మాదిగా హెచ్చరించిన నేపథ్యం. ఇప్పుడు 1000 డప్పులతో పోతున్నాం, రాబోయే రోజుల్లో 1,00,000 డప్పులతో కూడా వస్తామని కూడా నిన్న ఆయన ప్రదర్శన చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. 1000 గొంతులు లక్షల డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి 10 జిల్లాల రథయాత్ర కార్యక్రమం ప్రారంభమై ర్యాలీగా బాబు జగజ్జీవన్ విగ్రహం వద్దకు చేరుకుంది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు జెండా ఊపి ఈ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 ఏళ్ల మేడ తిప్పకుండా మాదిగ జాతి కోసం రాజ్యాన్ని పోరాటం చేసిందన్నారు. ఈ పోరాట ఫలితంగా వర్గీకరణ ప్రక్రియ తుది దశకు చేరిన సందర్భంలో అమల్లోకి తీసుకొచ్చే సందర్భంలో ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. తప్పకుండా ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ నెగ్లెన్స్ చేసి ఆర్థికమైన వనరుల కోసము మాదిగల అగ్రహానికి గురిగాక ముందుకే వెంటనే మేల్కొల్పాలి. కొంతమంది స్వార్థం కోసము ఎస్సీ వర్గీకరణ మీరు లేడీ చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.